ప్రెజెంటేషన్ ద్వారా మా హరీష్ రావు గారు ఏం జరిగింది, ఏ విధంగా నీళ్లను తీసుకొచ్చిర్రు, ఏ విధంగా పంపిణీ చేసిండ్రు, ఏ విధంగా నీళ్లను నిలిపిర్రు అనేది చెప్పిండ్రు. ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చెవాకులు పేలేటోడు ప్రతి ఒక్కడు తాగేది కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే అని తెలుసుకోవాలి. ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే రేవంత్ రెడ్డి నిన్న గంధమల్లది ఏదైతే నువ్వు ఓపెన్ చేసినావో ఆ నీళ్లను ఎక్కడి నుంచి తెస్తావు అది తెలుసుకొని మాట్లాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అడ్డం పొడుగు మాట్లాడు, ఇకనైనా బంద్ చేయరి. కమిషన్ కు వస్తలేడు, కాలయాపన చేస్తున్నాడు, అది ఇదని మాట్లాడుతున్నాడు. టైం కావాలి అని అడిగిండు తప్ప ఎక్కడ కూడా నేను కమిషన్ కి రాను అని చెప్పలేదు. 11వ తారీఖు కమిషన్ కు వస్తారు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఏంది అనేది చెప్తారు. ఇది వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం జరిగింది అనేది ఆయన మీడియా ముఖంగా కూడా వివరించిండ్రు. ఇంకొకటి నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే సభ పెట్టుకొని కేసీఆర్ గారిని తిట్టుడు పరమావధిగా పెట్టుకుంటున్నాడో అది ఇకనైనా బంద్ చేయాలి. ఇది భారతదేశము. భారతదేశంలో ఒక తండ్రి స్థానంలో ఉన్నోళ్లను గౌరవించాలి. గౌరవించుడు బంద్ చేసి నువ్వు అధికార బలంతో అంగ బలంతో మదమెక్కి రేవంత్ రెడ్డి అనేటైనే కేసీఆర్ గారి మీద అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు. ఆ అడ్డం పొడుగు మాట్లాడు ఇకనైనా బంద్ చేయాలి. తొడగొట్టినా మెడగొట్టినా అజ్జేసినా ఇజ్జేసినా అంటాడు. తొడగొట్టింది మెడగొట్టింది ఆయన కాంగ్రెస్ నాయకులను తొక్కడానికి మాత్రమే చేసిన పనులు తప్ప జైలుకు పోయినా అంటున్నాడు. జైలుకు పోయింది ఒక ఓటుకు నోటు కేసులా అడ్డంగా దొరికి పట్టపగలు దొంగతనం చేసి జైలుకు పోయిండు. తెలంగాణ రాష్ట్రం కోసం గానీ భారత స్వతంత్ర ఉద్యమం కోసం గానీ జైలుకు పోలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అనేటైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణకు జల జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలుసుకోవాలి. కాళేశ్వరం మేడిగడ్డ నిట్ట నిలువుగా గదే విధంగా ఉన్నది. జూన్ వస్తుంది, రైతులు పంటలు వేసుకుంటారు. కెనాలల్లో నీళ్లు లేవు, చెర్లల్లో నీళ్లు లేవు, శిలకల్లల్లో నీళ్లు లేవు. మొగుళ్లకు రైతులు ఎదురు చూస్తారు. ఇప్పటికైనా పంపింగ్ చేసి ప్రతి చెరువును, ప్రతి కుంటను, ప్రతి కెనాల్ను నింపాలని కోరుకుంటాను. నీళ్లు రానప్పుడు కూడా మేము మళ్ళీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే దాన్ని కూడా రిలీజ్ చేస్తే ఆ పంటలను కూడా పండించాలి. చాలా బాగుంది. అంటే వాస్తవాలను కూడా కళ్ళగట్టేటట్టుగా ప్రతిపక్షాల పాత్రలో ఉన్నటువంటి మేము ఏ విధంగా ఆ రోజు అధికారంలో కరెక్ట్ చేసాం అనేది స్పష్టంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కరీంనగర్ జిల్లాలో మొత్తం కూడా నీళ్లు వచ్చినాయంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లైవ్ లో ఉన్నది కాబట్టి మేడిగడ్డలో ఒక్క పిల్లరు 2 పిల్లర్లు పోయిన దాన్ని పట్టుకొని ఇది మొత్తం కూడా బదనం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ దుష్ట పన్నాగం పండుతున్నది. ఇది తెలంగాణ ప్రజలకి రాబోయే కాలంలో చాలా ప్రమోదమయ్యే ఏర్పాటు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తెరిగి రేపు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఘోష్ కమిషన్ ముందు రాబోతున్నాడు. అన్ని విషయాలు కూడా చెప్పబోతున్నాడు. ఇది చెప్పిన తర్వాత ఘోష్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఒప్పుకొని ఏ రకంగా సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, తర్వాత వాటర్ మెన్ ఆఫ్ ఇండియా ఎట్లనైతే ప్రశంసలు ఇచ్చారో ఆ రకంగా ప్రశంసలు ఇవ్వబోతున్నారు. కేసీఆర్ ఘోష్ కమిషన్ ముందు వచ్చి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పెదాలు మూతలు పడబోతున్నాయి.